హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరో మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో ఈ వ్లాగ్లో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైం నేను మా మామూలు ఇంటికి పోతున్నా. లాంగ్ టైం కదా అసలు, యాక్చువల్ అయితే 3 years తర్వాతనే నేను వాళ్ళ ఇంటికి పోవడము. కలవడం అయితే మా ఒడిబియ్యం ఫంక్షన్లోనే కలిసినాం, కానీ వాళ్ళ ఇంటికి పోవడం అయితే 3 years అవుతుంది నేను వాళ్ళ ఇంటికి పోక. చాలాసార్లు అమ్మని ఫోన్ చేసింది, కానీ నాకు ఈ పిల్లలతో వీలు కాక నేను అసలు పోలేదు. బయట ఒకసారి వాళ్ళు ఏదో పండుగ చేస్తే మేము గుడికి వెళ్ళినాం, కానీ వాళ్ళ ఇంటికి పోవడం అయితే ఇప్పుడే 3 years తర్వాత. వాళ్ళ ఇంటికి పోవాలంటే మా రూమ్ నుంచి బోరబండకు వచ్చి బోరబండ నుంచి పోవాలన్నమాట. హైటెక్ సిటీలో ఉంటారు వాళ్ళు. మేము ఫస్ట్ పెళ్ళైన కొత్తలో స్టార్టింగ్ బోరబండలోనే ఉండేవాళ్ళము. తర్వాత అక్కడ మాకు మంచిగా అనిపించలేదనేసి కాల్ చేసి ఇప్పుడు మేమున్న రూమ్లోకి వెళ్ళినాం, మేము షిఫ్ట్ అయినాము. అత్తమ్మ అయితే 3-4 days అవుతుంది రన్ ఫోన్ చేయబట్టి. ఆయన సమీక్ష లేదు, మీరు గమనిస్తే వీడియోలో సమీక్ష ఆయన వాళ్ళ డాడీ ఊరికి వెళ్ళిపోయారు. అందుకని ఇంకా మేము ఇట్లాగా అమ్మ నేను చిన్న పాపనే ఉన్నాం అన్నట్టుగా అట్లా అత్తమ్మ కూడా రా అంటుంది అనేసి మేము వెళ్ళిపోయినాం. అత్తమ్మ వాళ్ళ ఇంటికి చెప్పలేదు, సర్ప్రైజు. సో సడన్గా డోర్ కొట్టేసినాము. సో ఆమె ఎట్లా ఫీల్ అవుతుందో రికార్డ్ చేద్దాం అన్నట్టుగా రికార్డ్ చేసిన నేను. అండ్ ఆ రోజు వచ్చేసి ఇంకా తినేసి కూర్చున్నాం కాసేపు మాట్లాడుకుంటూ. అండ్ వాళ్ళ ఇంటి ముందటనే, అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందటనే వేరే వాళ్ళు స్లాబ్ పోస్తున్నారు. సో నేను చాలా డేస్ అయిపోతుంది ఇట్లా స్లాబ్ పోయడం చూసి. అంటే చూసినా ఇంతమందికి, ఎందుకంటే డాడ్ చేసే వర్క్ ఇదే కాబట్టి, ఆయన ఉండే ఫీల్డ్ ఇదే, కన్స్ట్రక్షన్ ఫీల్డే డాడ్ ఉండేది, బిల్డర్ కాబట్టి నాకు తెలుసు ఎట్లా చేస్తారు ఏంది అనేది. బట్ మన సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి కదా ఎట్లా చేస్తారు వర్క్ ఏంది అనేసి చూపిద్దామని నేనైతే క్లిప్ తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు మేము రీసెంట్గానే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. బట్ ఆ ఏ వర్క్లోనూ నేను ఇంక్లూడ్ కాలేదు, ఏ పండుగలోనూ లేకపోతే ఏ పనిలోనూ నేను లేను. ఎందుకంటే అప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి నేను పోవద్దు అనేసి నేను పోలేదు. నేను ఏ వర్క్లో ఇంక్లూడ్ కాలేదు, అందుకని ఎవి నేను పోస్ట్ చేయలేదు మా ఇల్లుకు సంబంధించినవి. వీళ్ళైతే మిల్లర్ సహాయంతో పోస్తున్నారు. ఇప్పుడైతే మ్యాక్సిమం ఏం చేస్తారు అంటే రెడ్ మిక్స్ అనేది దొరుకుతాయి అనమాట. డైరెక్ట్ అక్కడ నుంచి మాలంతా కలుపుకొని, అంటే సిమెంట్, కంకర, ఉష్క ఇవన్నీ కలిపేసి అక్కడనే మిక్స్ చేసుకొని డైరెక్ట్ ఒక మిషన్ వస్తాయి పెద్దగా. మన వాటర్ ట్యాంకర్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుంది, కానీ షేప్ వేరే ఉంటుంది. అందులో రెడ్ మిక్స్ అంటారు దాన్ని. డైరెక్ట్ మిక్స్ చేసి ఇక్కడ పైపులతో పోసేస్తారు. అంటే మనుషులకు శ్రమ తక్కువ ఉంటుంది అనమాట. ఇదేంటంటే వీళ్ళు మనుషులతో చేపిస్తారు, ఇక్కడ మిల్లర్ తోటి పోపిస్తారు. అది పోయడం కంప్లీట్ అయింది, అంతే ఒక 1 hour అయింది అంతే. వర్షం అయితే ఫుల్ వర్షం పడ్డది. నేను జూమ్ చేస్తా చూడండి, మొత్తం సిమెంట్ అంతా కారిపోయింది. పాపం అస్సలు 1 lakh మంచి వెళ్ళినట్టుంది ఆ ఎవడో ఇల్లు కట్టిన లెవెలో. కానీ అలా అదృష్టం అయితే అస్సలు మంచిలే. కింద స్లాబ్ పోసిన రోజు కూడా వర్షం పడ్డదంట, మా అత్తమ్మ అదే చెప్తుంది. కింద స్లాబ్ పోసిన రోజు కూడా ఫుల్ వర్షం పడ్డది. ఆ రోజు కూడా మళ్ళీ స్లాబ్ పోసిరు, మళ్ళీ వర్షం పడ్డది. లెంబడే ఉంటుంది వర్షం అని చెప్తుంది. ఒక్కోసారి అట్లనే ఉంటుంది, శని నెత్తి మీదనే కూర్చుంటే మనం ఏ పనులు చేసినా మన వెంటనే తిరుగుతూ ఉంటుంది. మనం ఎంత మంచి చేసినా కూడా అది రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. చెడులాగానే రిఫ్లెక్ట్ అవుతాయి. పాపం వాళ్ళకి కూడా అదే సిచ్యువేషన్ అయినట్టుంది. అప్పటిదాకా మొగ్గులేం లేదు, పొద్దున్న నుంచి మొగ్గులుంది, కానీ వర్షం పడే సూచనలు ఏమీ లేవు. ఊరికే మబ్బులు కమ్మేసి ఉన్నాయి. బట్ సడన్గా వర్షం పడిపోయింది. ఆ మాలంతా వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మెత్తుతారనమాట. సిమెంట్ తీసుకొచ్చి ఎక్కడైతే పొక్కలైందో అదంతా పోయింది. వేస్ట్ అయితే చాలా మట్టుకు వేస్ట్ అయిపోతుంది. వీళ్ళు వచ్చేసి అత్తమ్మల తమ్ముని కొడుకులు అనమాట. మేము వచ్చినామని కిందికి వచ్చి ఆడుతుర్రు. ఇది డ్రాగన్ ఫ్రూట్. నేనైతే చూసిన ఫ్రూట్, కానీ నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, ఎప్పుడు తినలేదు ఇంతవరకు. మా పాప వాళ్ళు తింటుంటే ఇంట్రెస్ట్ చూపించింది అనమాట. మేము అంతసేపు ఉంటామని వాళ్ళు. యాక్చువల్ అయితే ఈవినింగ్ రిటర్న్ కావాలి, బట్ వర్షం వల్ల మేము అక్కడనే ఆగిపోయినాము. సో సెర్లాకు ఉగ్గు నేను ఏం తీసుకోవాలి పాపకి, తను ఆకలి చేస్తుంది అనేసి ఆ ఫ్రూట్ అత్తమ్మ ఇది తినిపి మంచిది పిల్లలకంటే నేను కోసిస్తే తను తింటుంది, తను ఇష్టంగా తింటుంది. బాగుంది, మరి ఎక్కువ స్వీట్గా కూడా లేదు, తినొచ్చేటట్టే ఉంది. ఆ పిల్లలతో అయితే మా పాప మంచిగా ఆడుతుంది. అండ్ చిన్నపిల్లలు చూస్తే, ఇప్పుడు మంత్స్ పిల్లలకు చూస్తే ఇయర్స్ ఉన్న పిల్లలకి బాగా ఏమంటారు ఆడిపియాలి, ఎత్తుకోవాలి అనే ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఆ పిల్లలు కూడా మా పాప వెంట తిరుగుతూ ఉన్నారు అన్నట్టు, చిన్న పాప వెనుక. అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నాకు నచ్చిన థింగ్, ఇది బాగా ఇష్టం ఏంటంటే వాళ్ళ పూజా గది. ఇప్పుడు ఈ సిటీలో ఇరుకిన్లలో మనకు సపరేట్గా పూజా గది అంటే రాదు కాబట్టి వాళ్ళు ఇట్లా కబోర్డ్ లాగా చేపించుకున్నారు గ్లాస్ తోటి. బాగా నచ్చింది నాకైతే అది. అండ్ ఇంకా కింద కూడా కబోర్డ్స్ పెట్టించుంటే ఇంకా మంచిగా ఉంటుండే, తర్వాత పెట్టిస్తారట అని చెప్పిన కదా. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ నేర్స్తలేదు మా సమీక్ష. అండ్ మా మరదలు అండ్ మా బామర్ది ఇద్దరు వచ్చేసారు స్కూల్కి. పొద్దున 8:30, 8కి అంతా పోతే మళ్ళీ ఈవినింగ్ 7కి వస్తారంట.
అప్ అండ్ డౌన్ చేస్తారు. మనకేమో వ్యాన్ వస్తుంది. అండ్ మా మరదలకేమో అత్తమ్మ అండ్ మామయ్య ఎవరు ఉంటే వాళ్ళు డ్రాప్ చేసి వస్తారు, పిక్ చేసుకుంటారు వచ్చేటప్పుడు. సో ఇప్పుడు పిల్లలు అంతే కదా, ఎవరైనా అంతే, డ్రాప్ చేసి రావడం, పిక్ చేసుకోవడం. అండ్ వాళ్ళు హోంవర్క్లో హెల్ప్ చేయండి, కొద్దిసేపు హెల్ప్ చేసి అండ్ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ డే రివిజన్ చేసుకుని నన్ను అడగకండి, నేను అడుగుతున్నా, క్వశ్చన్స్ అడిగితే నేను నువ్వు క్వశ్చన్స్ అడుగు నేను ఆన్సర్ చెప్తానంటుంది. సో తన అమ్మనేమో పాప నాడిస్తుంది, నేను మా మరదలతోటి టైం స్పెండ్ చేస్తున్నా. నేను యాక్చువల్లీ మాకు ఇంటర్లో ఉన్నవి ఇప్పుడు వాళ్ళకి, తను 6th క్లాసు, ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయి అవి. ఇంత చెప్పండి అంటే డబుల్. నేను 12వ తరగతిలో చదువుకున్నది, అవి 6th క్లాస్లో చదువుతుంది. అంత డిఫరెన్స్ అనమాట. జనరేషన్ ఎంత ముందుకెళ్ళిపోయిందంటే నాకు ఈ బుక్స్ చూస్తేనే అర్థమవుతుంది. 5 years నుంచి పెళ్ళైన నుంచి నేను బుక్స్ ఎందుకు పట్టుకున్నా, అసలు పట్టుకోలేదు. అంటే ఊరికే మ్యాగజైన్స్ చదవడం తప్ప ఇట్లా స్టడీ బుక్స్ అయితే ఎప్పుడు పట్టుకోలే కదా, ఆ అవకాశం రాలేదు. పిల్లలు ఇంకా మా సనీక్ష చదువుకోవడం మొదలు పెట్టలే కాబట్టి నాకు ఇంకా తెలియదు దాని గురించి, అసలు ఎట్లా నడుస్తుంది ఏంది, అసలు సిలబస్ ఏంటిది, ఏమి దాని గురించి నాలెడ్జ్ ఏం లేదు. మన పిల్లలు చదువుతూ ఉంటేనే మనకు తెలుస్తుంది, లేదంటే వేరే పిల్లలు ఏమైనా చూస్తేనే కదా మనకు తెలుస్తుంది. నేను చెప్తున్నా, అదే షేర్ చేస్తున్నా. మాకు ఇవి ఇంటర్లో ఉంటున్నానే, ఇప్పుడు మీకున్నాయి, మాకు ఇంటర్లో ఉండే మీకు ఇప్పుడు ఉన్నాయని చెప్తున్నా నేను. 8:30 దాకా వాళ్ళ రివిజను, వాళ్ళ హోంవర్క్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే చాలా క్వాలిటీ టైం అండ్ ఫన్ టైము స్పెండ్ చేసినాము మేమైతే టుగెదర్. చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళతోటి ఇంత మంచి టైం స్పెండ్ చేయడము. వాళ్ళకి నాకు ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ కాబట్టి ఏమంటారు, ఎక్కువ టైం స్పెండ్ చేయను నేను వాళ్ళతోటి, ఎందుకంటే నేను పోను, వాళ్ళు కూడా ఎక్కువ రారు మా ఇంటికి కూడా. సో అందుకనేసి మళ్ళీ ఏజ్ డిఫరెన్స్ కూడా ఎక్కువ ఉంటే కూడా పిల్లలు అంత తొందరగా మింగిల్ అయిపోరు మనతోటి, కొంచెం రిజర్వ్గా ఉన్నట్టు చేస్తారు కదా. సో మనం ఇట్లా ఒక్కలమే పోయి మనము వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు అప్పుడు మూవ్ అవుతారు మనతోటి. ఓకే వీళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు మనతోటి అని వాళ్ళకి అర్థమై అప్పుడు మనతోటి వాళ్ళు మంచిగా మూవ్ అవుతారు కదా. నాతో షేర్ చేస్తారు అనమాట, అక్క ఈ వీడియో ఇట్లే, ఆ వీడియో అట్లే, ఇది ఇట్లా చెప్పు, అది అట్లా చెప్పు అని చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ మా మరదలు ఏం చేస్తుందంటే, వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా, క్లీన్ చేయలకి మనము రీల్స్ చేసుకుందామని చెప్తే క్లీన్ చేస్తుంది. యాక్చువల్ అయితే అసలు చేయలే, ఒక్క రీల్ కూడా చేయలేము మేము, కానీ క్లీన్ చేయించిన దానితోటి. అండ్ మేము ఇంకా ఫుడ్ ఛాలెంజ్ చేసుకున్నాం అండ్ ఒక హ్యాక్ చేసినాం. ఇవన్నీ నేను నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో షేర్ చేస్తా. అవేవి మిస్ కావద్దంటే మీరు ఏం చేయాలి తెలుసు కదా, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండ్రి సుధార్చనారెడ్డి.